బిగ్ బాస్ చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? ఎందుకో సాటర్డే నుంచే నిజమైన బిగ్ బాస్ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఏదో ఫేక్ బిగ్ బాస్ నడిచింది అనిపించింది. సాటర్డే నుంచి నాగార్జున గారు కానీ ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ బిగ్ బాస్ అనిపిస్తున్నారు. సో నామినేషన్స్ ఎలా అనిపించాయి? రీతు చౌదరిని డిమాన్ నామినేట్ చేశారు. యాక్చువల్గా నిన్న నైటే ఇది వచ్చింది అప్డేట్ మనకి. కాకపోతే ఎందుకు వచ్చింది కర్మరా బాబు, ప్రోమోలు కానీ ఇవన్నీ చూసి నమ్మకూడదని చెప్పి లైవ్ చూశాను ఈరోజు. సో అంటే ఏమైనా గొడవ జరుగుతుందా మళ్ళీ, లేకపోతే ఇంతకుముందు గొడవతో ఇప్పుడు నామినేట్ చేస్తాను డౌట్ వచ్చింది నాకు. స్టిల్ మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ జరిగింది. నేనేమంటానంటే పవన్ గారికి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక పక్క ఏదైనా పాయింట్ జరిగినప్పుడు దాన్ని వినాల్సిన బాధ్యత రీతుది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు బాండింగ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా అది ఫ్రెండ్షిప్ అవచ్చు వాట్ ఎవర్ వినాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ పర్సన్ పవన్ దగ్గర రీతు దగ్గర ఏమైపోతుందంటే పవన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నప్పుడు రీతు వినట్లేదు. రీతు వినడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే తనలో ఉన్న ఎమోషన్ తగ్గిపోయి గొడవలు ఆగిపోతాయి. ఈమె ఎంతసేపు గయ్యమంటది, వినదు. ఈమె తప్పు ఉండదు, అలానే ఆయన తప్పు ఉండదు. వినకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. సో మీరు కూడా నిజ జీవితంలో ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు వినండి. సో బర్నీ గారిని ఇమాన్యుల్ గారు నామినేట్ చేస్తారు కదా, ఇక్కడ వరకు కరెక్ట్? నేను అది చూడలేదండి, ఎపిసోడ్ చూడాలి. చేశారు కానీ నేను చెప్పను. ఓకే, ఇమాన్యుల్ గారు ఫస్ట్ టైం చాలా వీక్స్ తర్వాత నామినేషన్లో ఉన్నారు. ఇది బాగుంది. యాక్చువల్గా ఇమాన్యుల్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మళ్ళీ ఖచ్చితంగా విన్ అవుతారు, ఆయన ఎలిమినేట్ అవ్వరు. అలా అయితే మాత్రం సీరియస్ చెప్తాను. పక్క రోజు నుంచి నేనైతే బిగ్ బాస్ చూడడం మానేస్తా. ఇంకా అంతకంటే దరిద్రం అయితే ఉండదు. ఫేక్ అర్థమవుతుందా? కొంతవరకు ఫేక్ అయితే ఓకే పర్లేదు, ఇంకా అంతకు మించి అంటే ఎవడు తీసుకోలేడు. శ్రీజ గారు నువ్వు వెళ్ళినప్పుడే ఒక రేంజ్, ఇంక ఎమ్మెల్యే గారు వెళ్తే మామూలుగా ఉండదండి. ఇదే చెప్తున్నాను, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ పెట్టుకోలేరు. అది తనుజ గారి గురించి. తనుజక్క పాపం కెప్టెన్ అయ్యిందనే కానీ తిడుతూనే ఉన్నారయ్యా స్వామి. పాపం నిజం చెప్తున్నాను, తిడుతూనే ఉన్నారు. ఆ కెప్టెన్ ఈ వీక్ ఒక నెక్స్ట్ వీక్ అయినా బాగుండేదేమో అనిపించింది నాకు. ఆ సంతోషం కాసేపు కూడా లేకుండా పోతుంది ఆమెకి. అంటే కావాలని తిట్టట్లేదు ఎవరు కూడా, ఆమె చేస్తున్నదే తిడుతున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పవర్ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న తప్పే ఒక పాయింట్. నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేయట్లేదంట హౌస్లో. ఎంత కామెడీ అండి అది. చూసే కళ్ళు మన కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయి, ఆమెకి ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాయి. పాప మనకైతే ఎత్తుకెళ్ళలేదు కాబట్టి తప్పు. అది సపోర్ట్ చేయట్లేదు అనమాట, చాలా పెద్ద తప్పు. తనుజ గారికి చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ విషయం మీద నాకు కొంచెం కోపం వచ్చింది నిజంగా. నాకు కూడా ఏంద్రా బాబు ఇవి ఇట్లా చెప్తుందని. మనకేంట్లే నాగార్జున గారికి వచ్చింది. అక్కడ ఆడియన్స్ చెప్పారనమాట షిప్ పెట్టాలా వద్దన్న విషయంలో. ఆడియన్స్ వచ్చి అందరూ 100% రాంగ్ అని తనుజ గారు చెప్పగానే తెక్కమంటే కళ్యాణ్ గారు తీసి పెట్టేసింది. చాకచత్యం అర్థమవుతున్నా. అక్కడ అర్థం చేసుకోవాలి మీరు తనుజ గేమ్ ఏంటనేది. ఓకేనా? నెక్స్ట్ సో ఇంకా టాస్క్ విషయంలో కెప్టెన్ అయింది కదా, అక్కడ నేను కొంచెం సీరియస్గానే ఆడింది. అప్పుడు ఎఫర్ట్స్ అయితే పెట్టింది. కానీ అక్కడ కూడా సంజనా గారే కదా సపోర్ట్ చేశారు. ఆ విషయం నాకు మర్చిపోయిందా? తీసుకొని వచ్చి తనుజ పెట్టుంటే దిగిపోతుంది, అయిపోద్ది కదా, కత్తెన దిగిపోద్ది కదా. తీసుకెళ్ళి ఎంతో ఇష్టమైన నిఖిల్కి సపోర్ట్ చేస్తాను, నిఖిల్కే పెట్టింది తీసుకెళ్ళి. ఫోన్లే పాప ఆడపిల్లలు ఆడతారు కొంచెం గెలవాలి అని చెప్పి సపోర్ట్ చేసింది. కానీ సావుననే చెప్పచ్చు కదా. ఆబ్వియస్లీ అక్కడే సపోర్ట్ చేయాలి కదా. అక్కడ కూడా తనుజ గారు నచ్చలేదు నాకు. ఇంక ఏ విషయం మాట్లాడుతానులే చెప్పండి. నేను మళ్ళీ ఇమాన్యుల్ గారితో నువ్వు నా ఫ్రెండ్ వచ్చి నేను ఈ ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు అంట. మా గొడవ 100 వస్తాయమ్మా గొడవలు. ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు, ఇవన్నీ ఏందమ్మా మాటలు. నా గురించి మాట్లాడద్దు, మీ మీద కోపం ఉంది ఏదో చెప్పండి కాసేపు. ఇలాంటి మాటలు వదిలేయకూడదు కదా. కానీ ఈ మొత్తం సినారీలో పాపం ఒక దగ్గర మళ్ళీ నచ్చింది నాకు ఆమె. ఎక్కడ అంటే నేను గౌరవ్ గారు మన దివ్య గారు ఉన్నప్పుడు పవర్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు బర్నీ గారు ఇలానే చూసేస్తున్నారనమాట. చేస్తుందా లేదా అని. సో అక్కడ సేవ్ చేసింది పాపం ఆడియన్స్ పోల్ అని చెప్పేసింది కాబట్టి అక్కడ కొంచెం మళ్ళీ తనుజ గారు కొంచెం నా హార్ట్ గెలుచుకున్నారు. ఒకవేళ గౌరవ్ గురించి ఆ పవర్ యూజ్ చేస్తుంటే ఎలా ఉండేది? బ్లాస్ట్ అండి, బ్లాస్ట్ చెప్తా. అది వేరే లెవెల్ ఉండేది ఇంకా బిగ్ బాస్ హౌస్లో. సో తను నిన్న చేసింది కరెక్టే నా ఫీలింగ్ అండి. ఎందుకంటే కంపేర్ టు తను ఎన్ని ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా మాట్లాడుకోని సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. స్టిల్ తనైతే నేను హెల్ప్ చేయడంలో నాకు బాగా అనిపించింది నిజంగా. మేబీ అది బర్నీ గారి కోసం చేసి ఉండొచ్చు, లేదా దివ్య కోసమే చేసి ఉండొచ్చు. గుడ్ డెసిషన్ తనుజ, నాకు ఆ విషయంలో నచ్చింది. అంటే ఈ వీక్ సంజన గారు వెళ్ళిపోతారు, వాళ్ళ బేబీ కోసం ఏడుస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఒకవేళ సంజన గారు వెళ్ళిపోతారు, ఐ థింక్ నేను ట్విస్ట్ అనుకుంటున్నాను. ఖచ్చితంగా సంజన వాళ్ళ ఫ్యామిలీని దింపుతారు అనుకుంటున్నా బిగ్ బాస్. ఐ థింక్ ఎందుకంటే ఇంత కష్టపడి ఆడింది చిన్న పాప. సో బిగ్ బాస్ మరీ అంత క్రూరంగా ఉండరేమో అనిపిస్తుంది. సో అది ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. అలా కాకుండా ట్విస్ట్ లేకుండా ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. కానీ అలా అని చెప్పి సంజన గారు అయితే వెళ్ళరండి. సంజన గారు వెళ్ళరు ఈ వీక్. దివ్య గారు అనుకుంటున్నాను. దివ్య గారేనా ఈ వీక్?
అనుకుంటున్నాను. పాప అమ్మాయి గేమ్ బాగా ఆడుతుంది, కానీ అమ్మాయిని పంపించే ఛాన్సులు ఉన్నాయి. అది రీతు గారిని ఎలాగో సేవ్ చేసేసింది తనుజ గారు, నామినేట్ చేసినా కూడా సేవ్ చేసేసింది. సో రీతు ఉండదు. సో అట్లా సో బర్నీ గారు ఎలా అనిపిస్తుంది, గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆయన ఈ మధ్య ఆడుతున్నాడు. ముందు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాయి, బాండింగ్లో వదులుకోండి అయ్యా బర్నీ గారు. ఏమైనా బాండింగ్ ఉంటే బయట పెట్టుకోండి. ఆడ పెట్టుకున్న వాళ్ళని ట్రూగా ఉండట్లే మీతో. దివ్య గారు ట్రూగా ఉంటారు మీతో, మీరు ఆమెను పట్టించుకోరు. తీసుకెళ్ళి కూతురు అంటారు, ఆమెమో మీకు దెబ్బ మీద దెబ్బ. అవసరమా మీకు? అబ్బా వదిలేసేయండి. నిన్న నాగ చైతన్య వచ్చినప్పుడు రీతు గారు కొంచెం ఫ్లర్ట్ చేస్తారు కదా, ఎలా? ఫ్లట్టింగ్ ఏం కాదు పాప, మాకు ఇష్టం అంట. ఎప్పటి నుంచి చెప్పిందని నాకు తెలియదులే. మనం చూస్తున్నంత ప్రకారం అయితే నిజమని చెప్తున్నారు చాలామంది, కాబట్టి తప్పలేదు తన ఎగ్జైట్మెంట్ అది. కానీ గెలిస్తే తీసుకెళ్తున్నారు బైక్ రైడ్. పాపం ఈ అమ్మాయి గెలవదు పాపం, అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఆ కన్వర్సేషన్ ఎలా అనిపించింది? నాగ చైతన్య గారు ఒకటే సిగ్గుపడిపోతున్నారు, బ్లష్ అయిపోతున్నారు. ఆయన చిన్నగా బ్లష్ అవుతలేదు, నేను ఇప్పుడే చూసాను అంత బ్లషింగ్. ఈ సినిమాలో కూడా ఇప్పుడు చూడాలి అంత బ్లషింగ్. అంటే అబ్బాయిల కాళ్ళ గురించి పొగడ్డం ఎప్పుడైనా చూసారా? అమ్మాయిల కాళ్ళ గురించి అయితే ఒక పాట కూడా ఉంది అల్లు అర్జున్. అలా ఏం లేదండి, నేను పొగిడాను ఒకసారి. ఎవరి కాలు బాగున్నాయి అవి చెప్పమండి. కాలు బాగున్నాయి పొగిడానండి నిజంగానే. అంటే నా కాలుతో కంపేర్ చేసుకుని వాళ్ళ కాలు బాగున్నాయి పొగిడే అంతే. ఆల్వేస్ దేశం మొత్తం మీద బాగున్నాయి అయితే పొగలేదు నేను. సో అట్లా. సో మీ పరంగా గేమ్ ఎవరు సేఫ్ గేమ్ ఆడుతుంది? సేఫ్ అని నాకు ఎక్కడ ఎవరు కనిపించట్లేదు ప్రెసెంట్. సీరియస్లీ టు బి ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, సేఫ్ ఎవరు కాదు. బాగానే ఆడుతున్నారు, అందరూ బాగానే ఆడుతున్నారు. ఇప్పటి నుంచి వచ్చే ఎలిమినేషన్ హైలైట్ అయితే మనకి. ఇప్పటి వరకు అసలు అది పెద్ద విషయం కాదు, ప్రతి ఒక్కరు చెప్పేసేవాళ్ళు. ఇప్పటి నుంచి చెప్పగలిగిన వాళ్ళు హైలైట్ అనమాట. సుమన్ గారు ఎలా? సుమన్ గారు ఏముందిలేండి, కామెడీ చేస్తున్నారు. మొన్న కామెడీ ఏంటి తెలుసా, మొన్న ఇది తనుజ గారు సరే సుమన్ శెట్టి గారికి ఏమే చూశారు పాపం, ఈయనకి సపోర్ట్ చేసింది ఓకే. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ పెట్టలా, ఆమె పెట్టింది సంజన గారు. మనడేంది లేదు ఫస్ట్ నేనే పెట్టాను, అయినా చూసావా ఆమెకి ఇచ్చారంట. ఏందన్నా ఇది చూసి మాట్లాడుకున్నా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అసలు ఫస్ట్లో పెట్టారు మీ వాళ్ళందరూ, ఇప్పుడు మీరు ఇట్లా కానీ చేస్తే కష్టం. కామే పేరు మీరు చూసారా? సుమన్ శెట్టి గారిని మాత్రం అడగట్లేదు ఎందుకని? నాగార్జున గారు ఆయన కూడా లేపి అడుగుండొచ్చు కదా. అందుకు దివ్య కూడా ఫైట్ చేసింది కదా, మరి వై తనుజ గారిని ఎందుకు అడిగారు లేపి? దివ్య గారు కూడా ఫైట్ చేశారు కళ్యాణ్ గారితో, దివ్యాని ఎందుకు అంత సీరియస్గా అడగలేదు? నాకు అది కూడా కొంచెం ఏమంటారు అనిపించింది, అడుగుంటే బాగుండేది అనిపించింది. ఇమానుయల్ గారు, సుమన్ శెట్టి గారు ఉండొచ్చు, డిమోన్ పవన్ కానీ లేదా కళ్యాణ్. ఎస్, 4th ప్లేస్ ఎవరు ఉంటారులేండి. ఇంకా ఈయన తనుజ అక్క ఉంటుంది కదా, ఉండకపోతే బాగోదు. టాప్ 5లో లేకపోతే టాప్లో వేస్తారు అన్నపూర్ణ స్టూడియోస్, కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. సో అట్లా అండి. కళ్యాణ్ గారు, సుమన్ శెట్టి గారు, అన్నా మీరు అడిగిన క్వశ్చన్కి నా మైండ్ కాదు మొత్తం మనిషి నేనే ఎగిరిపోయేటట్టున్నాను అన్న. చాలా రాంగ్ నా క్వశ్చన్, అడగద్దన్నా.